నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి ఈ 2025కి ఇంక ఇదే లాస్ట్ అండి. నెక్స్ట్ ఇంకా 2026లోకి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటా. సో ఈ ఇంక లాస్ట్ వీడియో కదా ఇది. ఈ వీడియో కూడా నేను నిన్న షూట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తాను. అంటే ముక్కోటి ఏకాదశి రోజు అనమాట. సో ఈ ఇంక లాస్ట్ వీడియో ముక్కోటి ఏకాదశి రోజు షూట్ చేస్తూ ఈరోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మామూలు రోజుల్లో కంటే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో ఇంకొంచెం తొందరగా నిద్ర లేచి పనులు చేసుకుంటానండి. ఎందుకంటే ఇల్లంతా పెట్టుకుని దీపారాధన చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని కొంచెం తొందరగా లేచి పని అంతా కంప్లీట్ చేసుకుంటాం. అందులోకి వచ్చి ఈరోజు పొలం పని కూడా ఉంది, దొండకాయలు కొయ్యాలి. అందుకు పైకి ఇంకోటి అయితే అయింది. సాత్వికకి కుక్క కరిసిందనమాట. హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం తొందరగా లేచి ఈరోజు పని అయితే చేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు నాకు ఎక్కువగా సక్సెస్ యూట్యూబ్ ద్వారా వచ్చిందంటే అది 2025 అంటే మామూలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన చాలా సంవత్సరాలకి కానీ కొంతమందికి సక్సెస్ రాదు. కానీ నాకైతే మాత్రం కొంచెం పర్వాలేదు, తొందరగానే సక్సెస్ అయితే వచ్చి మీ అందరి సపోర్ట్ కూడా లభించింది. ఇలానే ఈ సపోర్టు నాకు ఎప్పుడూ ఉండాలని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే ఛానల్ పెట్టడం వెనకాల చాలా కారణాలు ఉంటాయి. కానీ దానిని మనం నడిపే దాన్ని బట్టే దాని గుర్తింపు కానీ లేదంటే ఛానల్ యొక్క గ్రోత్ కానీ ఉంటుందన్నమాట. మనం మాట్లాడే తీరు, మనం చేసే పని, అవతల వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఒక వీడియో చేసేటప్పుడు. నేను ఎప్పుడు కూడా నా వీడియోస్లో అంటే కొంచెం గర్వంగా అట్లా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. నా వ్యక్తిత్వం ఎలా ఉండిద్దో అలానే నేను ఎప్పుడూ మీకు చూపించాను. స్టార్టింగ్లోనే నేను పేమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 6 మంత్స్కి పేమెంట్ తీసుకునేసరికి నేను ఛానల్ స్టాప్ చేసేద్దాం అనుకున్నాను. కానీ అనుకున్నానో లేదో నెక్స్ట్ మంత్ నుంచి నా ఛానల్ గ్రోత్ అయితే కొంచెం బాగుంది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇంకా తిరిగి చూడలేదనమాట. సో నాకు తెలిసినవన్నీ మీకు చెప్పుకుంటూ నా డైలీ రొటీన్ ఎలా ఉండిద్దో మీకు అలా షేర్ చేస్తూ వచ్చాను. కొన్నిసార్లు మీరు పెట్టే కామెంట్స్ చూసి ఒక్కోసారి కళ్ళెంపటి నీరు కూడా తిరుగుతుందనమాట. ఎందుకంటే అంత హ్యాపీనెస్ని ఇస్తాయి. మిమ్మల్ని చూసి నేర్చుకున్నాము, ఇన్స్పిరేషన్ అయ్యాము, అలా టైప్లో వచ్చే కామెంట్స్ అన్నీ కూడా మనసుకి ఎంత హాయిని ఇస్తాయో ఇంకా మాకు కూడా ఉత్సాహం వచ్చిద్దనమాట. ఇంకా మంచిగా చెప్పాలి. ఇంకా అంటే పెళ్ళైన వాళ్ళకంటే తెలుసు, పెళ్ళి కాని వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు కదా. సో నాకు అది ఇంకా హ్యాపీనెస్ అనమాట. బాగుంటుంది. నాకైతే మాత్రము ఇలానే లైఫ్ స్టైల్ ఉంటేనే నచ్చిద్దండి. అంటే విలేజ్ అంటే మామూలుగా అయితే ఇలానే ఉండిద్ది. సిటీలు అలాంటివంటే ఇంకా తప్పదు. ఎక్కడ పరిస్థితిని బట్టి అక్కడ సర్దుకుపోవటమే తెలుసు. మాది విలేజ్ కాబట్టి నా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంది. కానీ అందరికీ ఎక్కువ నచ్చింది అదే. సో దానివల్లే నేను కూడా ఇప్పుడు ఇలా ఉన్నాను. అలానే 2025లోనే చెల్లి పెళ్ళి కూడా జరిగిందనమాట. అది ఇంకా హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే కొంచెం మంచిగా చేసుకున్నాము. అందరూ కూడా బాగా వచ్చారనమాట. అందరూ పూనుకొని పెళ్ళి చాలా బాగా చేసాము. అదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చి నా యూట్యూబ్ ఛానల్ కూడా గ్రోత్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అదొకటి అనమాట. ఎందుకంటే మాకు వ్యవసాయం ఎంత ఇంపార్టెంటో ఇటు యూట్యూబ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. కూడా 2 కళ్ళు లాంటివి. అది లేకపోయినా ఇది లేకపోయినా కష్టమే. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేశాక చాలా బాగా అయితే కొంచెం లైఫ్ చేంజ్ అయిందనమాట. అంటే వ్యవసాయం పరంగా ఈ మన తుఫానుకి అసలు వ్యవసాయమో చెప్పనవసరం లేదు, మీకు చూపించాను కదా. అలాంటి టైంలో యూట్యూబే కొంచెం అట్లా సపోర్ట్గా ఉందన్నమాట. సో అలా అంటే ఒక్కోటి బ్యాలెన్స్ అట్లా చేస్తున్నాయి 2 కూడా మమ్మల్ని. కానీ ఏదైనా కష్టపడిందే రాదు. రెండిటికి కూడా కష్టపడాలి. యూట్యూబ్ ఛానల్ అంటే ఇంట్లో పెట్టి వీడియోస్ తీసేయడమే అని అందరూ అనుకుంటారు, కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంది. ఎందుకంటే నైట్ టైం సరిగ్గా నిద్ర కూడా ఉండదనమాట. పద్దాక ఫోన్ పట్టుకొనే ఉండడం చాలా కష్టము. అయినా సరే ఇష్టంగా చేసుకుంటే ఏది కష్టం అనిపించదు. అదొకటి. ఇంకా పొలం అంటే మీకు తెలిసింది, అది మొదటి నుంచి మాకు సపోర్ట్ కాబట్టి దాన్ని అయితే వదులుకోలేము. ఈ 2 ఇప్పుడు మాకైతే ఉన్నదనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక అడుగైతే ముందుకు వేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ తోటైతే నేను ఇంకొక అడుగైతే ముందుకు వేస్తున్నాను. అదేంటి అనేది నేను న్యూ ఇయర్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే అప్పటి వరకు కొంచెం సస్పెన్స్ అనమాట.
అప్పుడు కూడా నన్ను మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో ఏదైనా సరే ఇప్పటి నుంచే ప్రయత్నించాలి. అది సక్సెస్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ప్రయత్నం చేయడంలో తప్పు అయితే లేదు కదండి. ప్రయత్నం చేసి ఓడిపోయినా తప్పు లేదు, కానీ అసలు ప్రయత్నమే చేయకుండా ఉండడమే అసలైన ఫెయిల్యూర్ అండి. నేను అందుకనే ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. అదంతా కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా వీడియోలోకి వస్తే వంట అయితే చేస్తున్నాను. సో పొద్దున్న లేచి నుంచి అస్సలు ఖాళీ లేదనమాట. ఇల్లు మాపు పెట్టుకోవడం కానీ, ఒకవైపు వంట, బయట పనులు అన్నీ ఒక్కొక్కటి సరిపోతాయి. ఏదైనా ఇలా పూజ అలాంటివి ఉంటే మాత్రం ఇంకా హడావిడిగా ఉండిద్ది, కొంచెం పని ఎక్కువగా ఉండిద్ది అనమాట. ఇంకెక్కడ ఈరోజు క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. సాత్వికకి కుక్క కరిసిందని చెప్పాను కదండి. ఇవి 4 రోజులు అవుతుందనమాట. ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉండిద్ది, తెలుసు కదా. ఓపెన్ ప్లేస్లో కుక్కలు పనుకొని ఉన్నాయన్నమాట. అప్పటికి నేను అంటే జియో వస్తుందమ్మా, నేను వెళ్ళి బయట కూర్చుంటాను బయట అంటేనే, సరేలే పైన కూర్చో అని అయితే అన్నాను. అయినా సరే వినకుండా ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ పొలాలు ఉన్నాయి కదా, అటు వెళ్ళిందనమాట. అప్పటికి కుక్కలు ఉన్నాయి, వద్దన్నా సరే వినలేదు. ఇంక ఇదిగో ఇలా పెరుగన్నారు, పత్యం ఇంకేమీ పెట్టట్లేదు సరిగ్గా. మళ్ళీ ఏం తింటే ఏమయ్యిద్దని. కానీ చిన్నపిల్ల నోరు కూడా బాగానే కాస్తుంది. అసలు రేణు అయినా వద్దు అంటే ఆగిద్దేమో, కానీ సాత్విక అస్సలు ఆగదనమాట. అయినా అటువంటిది అసలు ఏది వద్దంటే అది అసలు తినట్లేదనమాట. ఇంకా రేణు కూడా ఒకవైపు రెడీ అయిపోయింది. మరి ఆ కుక్కలను అక్కడ ఏమందో నాకు తెలియదు, కానీ 3 కుక్కలు ఉన్నాయన్నమాట. కుక్కలు ఉన్నాయని చెప్పి నాకు అప్పటికే డౌట్ వచ్చి వద్దు అంటే ఇంకా పైకి వచ్చేసిద్దేమో అనుకున్నాను, కానీ నేనేమో వంటగదిలోకి వెళ్ళిపోయాను. తీరా అరుపులు వినిపిస్తున్నాయని వచ్చేసరికి అప్పటికి కుక్క అంటే వేరే వాళ్ళు వచ్చి తోలుతున్నారనమాట. ఇంకా కరిచేసిందంటే ఒక పన్ను అయితే కొంచెం దిగి బ్లడ్ వచ్చింది. నెక్స్ట్ గోళ్ళతోటి గీరేసాయి అనమాట. చూపిస్తానులేండి, కొంచెం చెక్కు కట్టేసాయి కూడా. ఆ టైంలో అసలు అదే మావిగాని వచ్చి ఆపపోయి ఉంటే ఇంకా కరిచేసేయేమో, అదొక భయం వేసేసింది. ఇంటి ముందు కుక్కలు అసలు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. అటువంటిది ఏ రోజు చూసే పిల్లే అయినా సరే ఎందుకు అలా చేసేయో, కానీ ఆ రోజు ఏడ్చింది అసలు మామూలుగా, భయపడిపోయింది కూడా. ఇంకా అప్పటి నుంచి 5 ఇంజక్షన్లు ఏమో రాశారు. 5 ఇంజక్షన్లో మొన్న ఒకటి అంటే తీసుకెళ్ళిన రోజు చేశారు 2 ఇంజక్షన్లు. ఇంక ఈ రోజు ఉందన్నమాట. మళ్ళీ అలా ఒక్కొక్క తేదీ అని చెప్పి ఇంకా 5 తేదీలు అయితే ఇచ్చారండి. ఆ డేట్లో వెళ్తే చేస్తారంట. అంటే ఫస్ట్ ఇంజక్షన్ పడేసరికి కొంచెం చెక్కు కట్టేసింది, ప్రాబ్లం అయితే లేదన్నారు. కానీ కుక్క కరిస్తే కొంచెం డేంజరే కదా. పథ్యం అయితే బాగా చేపిమన్నారు. చిన్నపిల్ల కదా, ఎక్కడ అసలు ఏం తినేసిద్ది, ఎందుకంటే ఒక్కరి ఇంటికి వెళ్ళదు, బజార్లో ప్రతి ఇంటికి వెళ్ళిద్ది అనమాట. అందరూ పిలిపించుకొని దాంతో మాటలు చెప్పించుకుంటారు, ఏదో ఒకటి ఇస్తారు. అలా ఎక్కడేం తినేసిద్దో అని చెప్పి నా టెన్షన్ నాకుండే. ఇంకా మా వారేమో అసలు బయటికే పంపించొద్దంటే, చిన్నపిల్ల కదా తను ఎక్కడ ఆపుతాం అసలు. కళ్ళు మూసి తెరిచేలోపు అసలు ఇల్లు దాటేసిద్ది. రేణునైనా కంట్రోల్ చేయగలం, కానీ సాత్వికని అస్సలు కంట్రోల్ చేయలేము. ఇక బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా ధనుర్మాసం కదా, గీతల ముగ్గులే. నాకు ఈ ముగ్గు అంటే చాలా ఇష్టము, అంటే చాలా సింపుల్ కూడా. జస్ట్ ఒక్కసారి అలా చూసామంటే వేసేవచ్చు, అంతే ఈజీ. ముగ్గు ఉన్న గీతలు కల్లా కలిపేయటమే. కానీ ముగ్గు చాలా బాగుంటుంది. ఈరోజు చాలామంది ముగ్గు బాగుందన్నారు. అసలు సాయంత్రం ఎప్పుడు తుడుస్తాను కదా, ఇంక ఈరోజు అయితే మా చిన్నమ్మ వాకిలి ఏమీ తుడవద్దు, ముగ్గు బాగుంది అలానే ఉంచేసానైతే అన్నారు. ముగ్గు పిండి కదా, కానీ పిల్లలు కూడా ఉందండి. ముగ్గు అయితే వేసానంటే తొక్కకుండా వెళ్తారనమాట, సైడ్ నుంచి నడిచే వెళ్తారు, అస్సలు తొక్కరు. ఇంక ఇదిగో నేను ముగ్గు పెడుతుంటే చూడటానికి వచ్చారు ఇద్దరు కూడా. వచ్చిన వాళ్ళు ఉండాలి కదా, నా మీద అదే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారనమాట. నన్ను అక్క కొట్టింది, నన్ను చెల్లి కొట్టిందని. నాకు ఇవి ఒక పిల్ల పంచాయతీలు ఎక్కువ. మామూలుగా అయితే ఈరోజు రేణుకి సాత్వికకి ఫ్రాక్స్ కుట్టేద్దామని అయితే అనుకున్నాను. ఆల్రెడీ కట్ చేసేసాను, నిన్న నైట్ కట్ చేసి పెట్టేశాను. ఎప్పుడు కూడా నైట్ టైం కట్ చేసుకుంటానండి, తెల్లవారి ఫ్రీగా ఉన్నప్పుడు కుట్టేయొచ్చులని. డేలో అసలు నాకు ఎందుకో కటింగ్ అంటే ఇంట్రెస్ట్ రాదనమాట. నైట్ టైమే కటింగ్ చేసుకొని మార్నింగ్ స్టిచ్ చేసుకుంటా. అలా ఒక సారీ అయితే ఇద్దరికి కటింగ్ అయితే అయిపోయింది. తీరా ఈరోజు ఇలా స్టిచ్ చేద్దాం అనేసరికి మా వారేమో దొండకాయలు కొయ్యాలని అయితే అన్నారు. అదొక బ్లాక్ మెయిల్ అనమాట. దొండకాయలు కొయ్యాలి, ఈరోజు కొయ్యకపోతే రేపు కొయ్యాలి, ఏదైనా సరే నీ చాయిస్ అని. ఇంకెందుకులే, న్యూ ఇయర్కి ముందు రోజు కొంచెం ఫ్రీగా ఉందాంలే అని చెప్పి ఇంక ఈరోజే కోసేద్దాం అన్నాను. అది కాకుండా రేణు అదే సాత్వికని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి కదా, ఇంకా టైం అక్కడే సగం సరిపోతుంది. కాయలకి మేమిద్దరమే అంటే పొద్దున్నుంచి కోస్తే ఇద్దరమే సరిపోయే వాళ్ళమి, కానీ కాయలు మేము వెళ్ళేసరికి 12:30 1 గంట అలా అయిపోయిందనమాట. ఇంకా వేరే మా చిన్నమ్మకు కూడా చెప్తాను, పోట నుంచి అయితే వచ్చింది. ఇంకా ముగ్గురు మీద అయితే కాయలు అయితే అయిపోయినాయి కూడా. ఇంక ఇదిగో ముగ్గు మరీ ఎక్కువ చేయకుండా సింపుల్గా ఇట్లా పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసేసానండి.
సైడ్ బార్డర్స్ బట్టే నాకు ముగ్గు నచ్చిద్ది. ముగ్గు పెట్టడం అంటే సరిపోదు, సైడు బార్డర్స్ కూడా అందంగా ఉండాలి. ఎప్పుడైనా సరే మీకు బార్డర్స్ కొంచెం దూరం దూరం కనిపిస్తే ఆ మధ్యలో గ్యాప్‌లోని ఒక చిన్న కలువ పువ్వు మాదిరిగా ఏదైనా వేసేయండి. నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూపిస్తా కదా! అప్పుడు ఇంకొంచెం లుక్ బావుంటుంది. నిండుగా కనిపిస్తుంది కూడా. ఇదిగో ఉన్న చిన్న ప్లస్ ఇప్పుడు అనిపిస్తుంది ఎక్స్‌ట్రా ఒక్క బండైనా వేపించుకున్నాను కాదని. కానీ అలా కరెక్ట్‌గా సరిపోతుందనమాట ముగ్గుకి. చిన్న ప్లేస్ అయినా సరే నిండుగా కనిపిస్తుంది. ఈరోజు అందరూ ముగ్గు బావుంది అని అనటమే. పైగా చుట్టూ రెడ్ కలర్‌వి. మీరు అడుగుతున్నారు కానీ నాకు ఇది ఎలా పంపియాలో తెలీదు కదా! చాలామంది కామెంట్‌లో అడుగుతున్నారు. ఆ రెడ్ కలర్‌దే మాకు కావాలి పంపిస్తారని. కానీ ఎలా పంపించాలో నాకే తెలియట్లేదు. ఎందుకంటే అవి ఊరకనే వాడిపోతాయన్నమాట. కానీ ఎవరైనా ఇంటికొచ్చి అడిగితే మాత్రం నేను తప్పకుండా కొమ్మ అయితే తుంచిస్తాను. కానీ వేరే చోటుకైతే పంపియడం అంటే నా వల్ల కాదు. ఎందుకంటే అవి వేరే ఉంటాయి కదా! మళ్ళీ ప్రాసెస్ వాడకుండా ఒక దీనిలో వేస్తే పంపియటం అవంతా కూడా. అందుకే ఇక్కడైతే గుమ్మడికాయ ముగ్గయితే వేస్తున్నాను తులసమ్మ దగ్గర. ముగ్గు వేసి ఈరోజు బంతిపూలు కూడా అట్లా పైనైతే వేశాను. ఇక్కడి నుంచి బంతిపూలు కానీ అంటే గొబ్బెమ్మలు అవన్నీ పెట్టుకుంటారు కదా! పండగ అయ్యేంత వరకు కూడా బావుంటుంది. ఈ గుమ్మడికాయ ముగ్గుని ఇలా మనం ఎన్ని తిప్పులైనా తిప్పుకోవచ్చనమాట. ఎంత వరకైనా పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా తులసమ్మ దగ్గర కాబట్టి మరీ పెద్దదున్నా బాగోదని ఇలా చిన్నగా అయితే పెట్టేసుకున్నానండి. ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ కూడా నైట్ టైం ఇచ్చాననమాట. డే అంతా వీడియో షూట్ చేసి నైట్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పనుకునేసరికి ఇంకా టైం అయితే 12 అయిపోయింది. ఇంకా అక్కడికే వచ్చిద్ది. ఎందుకంటే ఒకే రోజులో వీడియో షూట్, ఎడిటింగ్, వాయిస్ అంటే కొంచెం కష్టమే. ఆ టైమే అయ్యిద్ది ఎప్పుడు. పొద్దున్నే మా వారు మళ్ళీ మార్కెట్‌కి వెళ్తారు కదా! మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ఫోన్ ఇచ్చేసానంటే ఇంక అప్లోడ్ చేసుకొచ్చేస్తారు. అందుకనే నేను ఇంట్లో వైఫై కూడా ఏం పెట్టించుకోలేదనమాట. పైగా 5G కదా! కొంచెం బయటికెళ్తే అదే నెట్వర్క్ భలే వచ్చిద్ది. ఇదిగో ఇలా సైడ్ బార్డర్స్ కూడా సేమ్ దానికి తగ్గట్టే ముగ్గుకు తగ్గట్టే పెట్టేశాను. ఈ తిప్పుళ్ళ ముగ్గులు గానీ, గీతల ముగ్గులు గానీ ఇప్పట్లో చాలా ఎక్కువనమాట ఈ ధనుర్మాసంలో. ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా కూర అనమాట. తిరగమూత పెట్టి వెళ్ళాను కదండీ! ఇంక మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉన్నాననమాట. ఇంకా కారం కూడా వేసేసాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి అలానే కొద్దిగా కసూరి మేతి అయితే వేసేసి కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే అలా ఉంచానంటే ఇంక ఉడికిపోయిద్ది. వీళ్ళు ఒకవైపు రెడీ అయిపోయారనమాట. ఇంకా తినేసి వీళ్ళు బయలుదేరాలి. మా రేణుని కూడా మరోవైపు అయితే రెడీ చేస్తున్నా. అసలు పౌడర్ చూడు ఎట్లా పూసుకుందో. నేను వచ్చే వరకు కూడా ఆగదనమాట. తనే రెడీ అయిపోవాలని అయితే అనుకునిద్ది. ఇంకా నాకు ఎక్కువ పౌడర్ అట్లా పూసి పంపిస్తే అస్సలు నచ్చదు. పౌడర్ లేకపోయినా పర్వాలేదు కానీ మరీ అలా ఓవర్‌గా ఉంటే నచ్చదనమాట. ఇంకా మంచిగా తుడిచేసి బొట్టు పెట్టేసి తల అయితే దువ్వుతున్నా. ఆ తర్వాత ఇంకా అన్నం తినేసి వీళ్ళు ఇంకా బయలుదేరి వెళ్ళిపోతారు. ఒకవైపు నేనేమో వీళ్ళు అన్నం తింటారు కదా! ఆ గ్యాప్‌లో బాక్స్ పెట్టేస్తానండి. స్నాక్స్ అయితే ఇంకా ఈరోజు మా రేణుకి యాపిల్ అయితే పెట్టాను. ఇంక వీళ్ళెళ్ళాక సాత్విక్ అని తెలిసిందే కదా! అసలు అంగన్వాడికి కూడా పంపియట్లేదు. మళ్ళీ అక్కడ ఏం తినేసిద్దో అని. కొంచెం కంట్రోల్‌గా ఉంటాం. ఎందుకంటే చెప్పలేము అసలు మా సాత్వికని బయట తినేసొచ్చి ఇంట్లో తినలేదంటదనమాట. ఇక్కడ ఇదిగో గూడు చూసారా ఎలా కడుతుందో? అది పొడుగ్గా ఉంటాయి కదా! అలా పెడుతుందనమాట. ఫస్ట్‌లో ఏంది ఇది ఇలా అనుకున్నాను కానీ మా పెద్దమ్మ అంటుంది అవి పొడుగు గూడ్లు అలాగే పెడతాయి. పెట్టి వాటిలోకెళ్తాయని. పిచ్చుకలు కూడా చాలా భలే ఉంటాయి. వాటి సౌండ్ కూడా మీరు వినే ఉంటారు కదా! చాలా క్యూట్‌గా ఉండిద్ది. నేను ఆన్‌లైన్‌లోనే వీటికి గూడ్లు ఉంటాయి కదా! పాపం ఎందుకులే ఇంత కష్టపడమని మొన్న ఒక కామెంట్ కూడా వచ్చింది. ఇలా ఉంటాయి సిస్టర్ తీసుకోండి అని. ఇంకా చూస్తేనేమో అవి 15 అంటే పండగ టైంకి వస్తున్నాయన్నమాట. ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటాను కదా! సరేలే వచ్చాక మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాంలే అని చెప్పి చూసి కూడా మరి పెట్టుకోలేదు. మళ్ళీ మేము లేనప్పుడు వస్తది ఒక ఇబ్బంది కదా! కానీ ఊరు నుంచి వచ్చిన తర్వాత మాత్రము తప్పకుండా అదైతే చేస్తాను. ఎందుకంటే మా ఇంటి దగ్గరికి పక్షులు అవన్నీ ఎక్కువగా వస్తాయన్నమాట. అలా ఉంటే బావుంటుంది కూడా.
వేప చెట్టుకి కూడా ట్రై చేస్తా. వేప చెట్టుకి మా వారు ఏకంగా చిక్కుడు చెట్టునైతే అంకితం చేసేసారు. అంటే చిక్కుడు చెట్టు మొత్తం కూడా వేప చెట్టు మీదకైతే అల్లించేస్తున్నారు. ఆల్రెడీ కాయలు కూడా చాలా పడినాయి. ఇంకొద్ది రోజుల్లో చిక్కుడుకాయలు కూడా బయట కొనక్కర్లేదు. ఇంట్లోనే కూరకైతే వచ్చేస్తాయి. ఇక్కడ వీళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా మా వారేమో తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట. ఇంకా వీళ్ళైతే అంటే అక్కడికొచ్చేయమన్నారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయాక ఇంకా సాత్విక్ ఒక్కతే కాబట్టి కొంచెం మేనేజ్ చేసుకోగలను. వీళ్ళిద్దరు వెళ్ళే వరకే కొంచెం టెన్షన్ అనమాట. టైంకి వెళ్తారా వెళ్ళరని వీళ్ళకంటే నాకే ఎక్కువ టెన్షన్ వచ్చేసిద్ది బస్సు ఏమైనా మిస్ అవుతారని. అందుకని ముందు ఆళ్ళ పని చేసేసాక ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళాక తీరిగ్గా దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేయడం అంటే కొంచెం ప్రశాంతంగా ఉండాలన్నమాట. అయితే పొద్దున్నే చేసేయాలి, లేదంటే వీళ్ళు వెళ్ళాకే నాకు కుదిరిద్ది. అలా తీసుకో. మంచిగా అంతకంటే ప్రశాంతంగా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా అన్నం తినేసి నేను మా వారు సాత్వికని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. మేము వచ్చింది బాపట్లలో గవర్నమెంట్ హాస్పిటల్కి అండి. ఇంకా రాగానే ఇంజెక్షన్ అయితే అయిపోయింది, ఎక్కువ టైం లేదు. ఫస్ట్ రోజు మాత్రమే డాక్టర్ గారు చూస్తారంట. ఇంకా తర్వాత నేరుగా ఇంజెక్షన్ చేయించుకొని తీసుకొచ్చేయటమే. ఫస్ట్ అదే సెప్టిక్ అట్లాంటివి అవ్వకుండా 2 ఇంజెక్షన్లు చేశారు, కానీ ఇప్పుడు ఒక్కటే. ఇంకా కొంచెం ఎక్కువ ఏడవలేదు కూడా, అలా ఏడ్చి అయిపోయింది. ఇంక ఇదిగో ఇదనమాట కరిసింది. ఇంకోవైపు పన్ను దిగింది కానీ జస్ట్ అట్లా గుంటలాగా అయిపోయింది కానీ దిగలేదు పూర్తిగా. ఇంక ఇదిగో గోర్లతో అనమాట రెక్కేసినాయి శుభ్రంగా. బాధ అనిపించింది చూస్తుంటే, అసలు ఎంతసేపు ఏడ్చిందో. మరి ఇప్పుడు కుక్క అంటే భయపడుతుంది. అది వరకు కోరెళ్ళి మరి కుక్కలు తోలేదనమాట. ఇప్పుడు మాత్రమో మా సాత్వికకి పర్వాలేదు, బుద్ధి వచ్చింది. ఈసారి కుక్క వస్తే మాత్రం దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హాస్పిటల్ నుంచి అయితే రిటర్న్ బయలుదేరిపోయామండి. ఈరోజు ఏకాదశి కదా, ఎక్కడికక్కడ ఇలా దేవుల్ని ఊరేగింపు అయితే చేస్తున్నారు. మాకు వెదురుపల్లి సెంటర్లో కూడా ఇక్కడ వచ్చేటప్పుడు బాటలోనైతే ఒక పూలకుండ అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ది. గార్డెన్కి వచ్చి అంటే శంకు పూలు ఉన్నాయి కదండి, అవి పెద్దవి అయిపోతున్నాయి అనమాట మొక్కలు. వేరే కుండీలోకి మార్చాలి, కుండీలేవి ఖాళీ లేవు. అందుకని ఒకటైతే తీసుకున్నాను. ఇది 70 రూపాయలంట. ఇంక ఇది తీసుకొని వెళ్ళి ఈరోజు మార్చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకెక్కడ సమయం ఉంది. ఆ దొండ చెట్టులో కాయలు కోయటమే సరిపోయింది. ఇంకా మా వారేమో ఏమైనా గులాబీ మొక్క తీసుకుంటావని అడిగారు, కానీ ఇంకొద్దులే అంటే ఇంకో రోజు అంటే న్యూ ఇయర్ రోజు వద్దాంలని అయితే అనుకున్నాను. న్యూ ఇయర్కి గుర్తుగా ఒక మొక్క తీసుకెళ్దామని. ఎందుకంటే సంక్రాంతికి, న్యూ ఇయర్కి ఇలా ఏదో ఒక సందర్భాన్ని బట్టి మొక్కలు తీసుకోవడం నాకు కొంచెం బాగా నచ్చిద్ది. ఇక్కడే లాస్ట్ టైం మన తులసమ్మ పక్కన వైట్ కలర్ పువ్వులు ఉంటాయి కదా, వైట్ కాదు ఎల్లో కలరు, ఇక్కడే తీసుకున్నాను సంక్రాంతి రోజు అదే మొక్క. మళ్ళీ ఇప్పుడు ఇది న్యూ ఇయర్ రోజు మళ్ళీ వచ్చే మొక్క తీసుకువెళ్ళాలి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత సాత్వికని తాతయ్య వాళ్ళకి అప్పచెప్పేసి కాయలు కోయటానికి అయితే చెట్ల దగ్గరికి వచ్చేసామండి. నేను అప్పుడు చెప్పాను కదా, ఇలా పొల్లలు తీసేటప్పుడు పాము తిరుగుతుందని. నేను చెప్తే మీరు నమ్మారో లేదో, సో ఇదే రుజువు అనమాట. చూసారా, ఇక్కడే పాము ఉందంటే మా వారు అందరూ చెప్పినా సరే మా వారు మాత్రం నేను ఎక్కడ భయపడతానని చెప్పి, అలాంటిది ఏమీ లేదు, వాళ్ళు దేన్నో చూసి అలా అంటున్నారులే, అది ఇక్కడే ఉంటుంది అంటే ఎప్పుడో వెళ్ళిపోయింది అది ఇది అన్నారు. కానీ ఇక్కడ ఇది చూసేసరికి మాత్రం ఖచ్చితంగా ఉంది, జరిగిపోతుంది అంటారు కదా,
అదనమాట పెద్దదే. ఎందుకంటే ఆ కుబుసం అనేది 2 పేటలు అదే 2 మడతల మీద ఉందనమాట. అంటే అది నా అంత ఉండిద్దేమో నాకు తెలిసి. ఇంకా దాన్ని చూసిన తర్వాత కొంచెం భయమేసింది. ఇంకా పాముని చూస్తే ఎలా ఉండిద్దో. ఇంకా మరోవైపు కాయలు కూడా ఒక పందిరి అయిపోయింది. ఇది లాస్ట్ అనమాట. ఇది కూడా కోసేస్తే ఇంకా సరే. ఇదిగో వంకాయ చెట్లు 4 చెట్లు ఇదివరకు వంగ తోట వేసాం కదా ఇందులో. మరి ఎలాగో గాని మొత్తానికి ఒక 4, 5 చెట్లయితే వస్తాను. మధ్యలో వస్తాను మా వారు తీసుకొచ్చి ఇలా సైడ్‌నయితే నాటారు. బతికేసాయి. చిన్న చిన్న పిందెలు కూడా పడినాయి. ఇంకా మిరప ఊరెళ్ళేలోపు ఈ మిరపకాయలు కొయ్యాలి. వస్తాయో రావో తెలీదు. ఇదొక టెన్షన్ పట్టుకుంది మళ్ళీ. అంటే మళ్ళీ ఎళ్ళేలోపు మిరగాయలు రాకపోతే మళ్ళీ మా వారు ఉండిపోవాలనమాట. అందుకే నాకు మా వారు లేకుండా అక్కడ ఒక్కదాన్ని పండగ చేసుకోవడమేమో నచ్చదు. ఇంక ఇదిగో మరోవైపు ఏమో దోసకాయలు చిన్న చిన్న పిందెలు పడినాయి. ఇది పెద్ద కాయ కానీ కింద పగిలిపోయిందనమాట. ఇంకా మా చిన్నమ్మ అయితే కోసింది. ఇంకా ఆడాడ చిన్న చిన్నవి ఉన్నాయి. వస్తాయి అవి కూడా అన్నీ ఒకే సైజులోని పిందెలు కూడా బాగుండాయి అన్నమాట. దోసకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంటికాడేమో చిక్కుడుకాయలు. వీటికి తోడు ఇంకొంచెం గోంగూర, ఆకుకూరలు అదే తోటకూర అలాంటివి కూడా వేసుకుంటే సరిపోతుంది. కూరగాయలకి అసలే బయట కొనలేకపోతున్నాము. మాయి దొండకాయలు కూడా ఉన్నాయి కదా! ఇది చెప్పడం మర్చిపోయా. మాకున్నాయనేమో గానీ అసలు ఎప్పుడు సరిగ్గా వండను తెలుసండి. దొండకాయ కూర అంటే ఎందుకనో తక్కువ. కాకరకాయలు కూడా ఉన్నాయి మళ్ళీ. ఉన్నకాడికి పెద్ద పెద్ద కాయలైతే మా చిన్నమ్మ అయితే కోసింది ఈరోజు. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయంట. ఇంకో 4, 5 రోజుల్లోకి మళ్ళీ వస్తాయి. ఇవి మార్కెట్‌కి తీసుకువెళ్ళే దీంతో కోసాము గానీ మరీ అంత ఎక్కువ అయితే అవ్వలేదు. అందుకని నేను మా చిన్నమ్మ సగం సగం తీసుకున్నాము. ఇంకా మా వారేమో గుత్తి కాకరకాయ అయితే వేపమన్నారు. అందుకని ఇక్కడ ముందే కాకరకాయలని కొంచెం ఉప్పు, పసుపు రాసి అందులో ఉండే రసమంతా పిండేసి కొంచెం నూనెలో అయితే ఫ్రై చేసేసానండి. ఇంకా తర్వాత స్టఫింగ్కి అయితే నేను వేరుశెనగ పప్పులు, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా ఎండు కొబ్బరి ఒకటి వేసుకున్నాను. అలానే కొద్దిగా చిన్నుల్లిపాయలు, ఉప్పు, అలానే కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టేసి ఆ స్టఫింగ్ని అయితే వీటి మధ్యలో పెట్టి వేపేసానండి. మా వారికి ఏమో కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు నచ్చదనమాట. సో ఫైనల్గా ఇలా అయితే టేస్ట్ కూడా బాగుంది. పాట పాడు. ఏంది ఫస్ట్ పాడు. పాడమ్మ గుజుడు గోదావరి పెట్టుకోడు చేతి అమ్మకెట్టు పాడు. గట్టి పాడు. నీకు వచ్చి పాట పాడు. డాన్స్ చేస్తా పాడు. పాడు. గోదావరి గట్టు మీద రామశిల్కావే గోరింట పెట్టుకున్న సన్నమామవే ఊరంతా చూడే గాని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తిరగపోతే ఏం బాగుంటుంది నాకున్న ఒకే ఒక్క ఆడదిక్కు నీతో ఇంకా నా బాధలు ఎవరికి చెప్పుకోనే. వామ్మో వీళ్ళు పిల్లలు కాదు చిచ్చర పిడిగల్లా ఉన్నారు. మా సాత్విక కూడా అస్సలు తగ్గనంటుంది. సో మొత్తానికి ఈ రోజుకైతే వీడియో అయితే ఇంతేనండి. వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త అప్డేట్ అయితే ఇస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.